Hi friends, welcome to my channel Dear Anjali 24. This is Anjali Mahananda. సో యాజ్ యూజువల్ నాగార్జున గారు వచ్చేసారు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అండ్ డాన్సర్స్తో. వచ్చిన వెంటనే వెనకాలే సంజన గారు వచ్చేసారు అన్ఎక్స్పెక్టెడ్గా. ఇదేంటిది ఏమంటారు సీక్రెట్ రూమ్ కదా, సీక్రెట్ రూమ్లో నాగార్జున గారు వచ్చి హౌస్ మేట్స్ అందరికీ రివీల్ చేస్తారేమో అని అనుకుంటే సంజన గారు కూడా వెనకాలే వచ్చేసారు. ఇదేంటి సంజన థర్డ్ వీక్లో ఇలా ఎలిమినేట్ అయిపోతావు అనుకున్నావా అంటే సంజన గారు కూడా చాలా ఫీల్ అవుతూ, సార్ ఇది అన్ఫేర్ ఎలిమినేషన్, అసలు నేనేం తప్పు చేశానని ఎలిమినేట్ అవ్వాలి సార్, నేనేం తప్పు చేశాను సార్ అని చెప్పి ఆవిడ వచ్చిరాని తెలుగుతో చాలా చక్కగా మాట్లాడారు. టు బీ ఫ్రాంక్ ఆవిడ అంత చక్కగా తెలుగు మాట్లాడడం కూడా గ్రేట్ అసలు. సో నాగార్జున గారు ఏమన్నారంటే అందరికీ మనకు అనిపించినట్టే ఏదైనా ఒకసారి 2 సార్లు ముద్దొస్తుంది, ఇంకా అస్తమానం అదే పని చేస్తే చిరాకు వస్తుంది. అదే జరిగింది అక్కడ లోపల ఉన్న హౌస్ మేట్స్కి, అదే విధంగా మన ఆడియన్స్కి కూడా. సో ఆవిడ చేసిన దొంగతనాలు, అవతల వాళ్ళకి ఇరిటేట్, చాలా ముఖ్యమైన వస్తువు, చాలా అలవాటు పడిపోయిన వస్తువు అవడం వల్ల చాలా ఇబ్బంది. ఎందుకంటే అలాంటి హౌస్లో ఉన్నప్పుడు చిన్న వస్తువు ఏదైతే ఇంపార్టెంట్ అది పోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. సో అలా చేయడం వల్ల అందరికీ ఇరిటేట్ అయిపోయి నిన్ను పంపించేశారమ్మా, ఇంకా నువ్వు వెళ్ళిపోవాల్సిందే. సో వెళ్ళిపోయే ముందు హౌస్ మేట్స్ అందరి కోసం నీ ఒపీనియన్ చెప్పి వెళ్ళు అని చెప్పారు. స్టార్టింగ్ మన సుమన్ శెట్టి గారితో స్టార్ట్ చేశారు. సుమన్ శెట్టి గారి మీద మీ ఒపీనియన్ ఏంటి, ఒక్కొక్కరి మీద ఒపీనియన్. సో సుమన్ శెట్టి గారు ఏంటంటే అసలు స్టాండ్ తీసుకోరు, అసలు దేని గురించి ఆయన పట్టించుకోరు అన్నట్టుగా మాట్లాడారు. ఎక్కడికైనా ఏదైనా మాట్లాడేటప్పుడు ఆయన అసలు నించోడు, అంటే చేయి కడిగేసుకు వెళ్ళిపోతాడు అంటే అసలు పట్టించుకోడు అని అర్థం. సో సుమన్ శెట్టి గారు యాజ్ యూజువల్ అక్కడ కూడా స్టాండ్ తీసుకోలేదు, కూర్చున్నాడు, ఏం ఆర్గ్యుమెంట్ చేయలేదు. సో పక్కనే నెక్స్ట్ ఫ్లోరా గారు గురించి ఏం చెప్పారంటే ఆవిడ చాలా జెన్యూన్ పర్సన్. సో ఆవిడ ఏం చేస్తుంది అనేది ఆమెకి క్లారిటీ ఉంది, బట్ ఆవిడ కొంచెం ఇంప్రూవ్ ఏంటంటే గేమ్ పరంగా ఇంప్రూవ్ అవ్వాలి, బట్ ఆవిడ చేస్తున్నది కరెక్ట్గానే ఉంది అన్నట్టుగా చెప్పారు. ఆ తర్వాత నెక్స్ట్ తనుజ గారి గురించి మాట్లాడేటప్పుడు తనుజ ఒక ఏమంటారు ప్రిన్సిపల్ లాగా అనిపిస్తూ ఉంటారు నాకు. ప్రిన్సిపల్ లాగా ఆర్గ్యూ చేస్తుంది, నోరు వేసుకొని నా మీద పడిపోతుంది. ఒక త్రీ టైమ్స్ ఏమో నా మీదకి వచ్చేసింది. అసలు చాలా భయంకరంగా మాట్లాడిద్ది ఆవిడ మాట్లాడేటప్పుడు. అదర్వైజ్ చాలా మంచి అమ్మాయి అని చెప్పారు. తర్వాత మన శ్రీజ కోసం మాట్లాడినప్పుడు శ్రీజ అసలు 1000 టైమ్స్ వర్స్ట్ కన్వర్జేషన్ అని చెప్పి ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే 300కి దిగింది, కొంచెం తగ్గించుకుంది ఆ వర్స్ట్ కన్వర్జేషన్ అనేసి. 1000 నుంచి 300కి దిగింది అనడం నిజంగా అది మంచి పాజిటివ్ వైబ్ అనే చెప్పుకోవాలి. శ్రీజ కూడా థ్యాంక్ యూ అని చెప్పింది. సో తర్వాత ప్రియా గురించి చెప్పేటప్పుడు ప్రియా ఏంటంటే చాలా బాగానే ఆడుతుంది, చాలా మంచిగా ఆడుతుంది, బట్ ఆ వాయిస్ వల్ల అదొక గాడ్స్ గిఫ్ట్, ఎవరేం చేయలేమో, ఆ వాయిస్ వల్ల బ్యాడ్ అయిపోతుంది ఒక్కోసారి అని చెప్పారు. ఆ తర్వాత నెక్స్ట్ భరణి గారి గురించి మాట్లాడినప్పుడు భరణి గారు ఏంటంటే ఆయన కూడా స్టాండ్ తీసుకోరు, నా గురించి అసలు స్టాండ్ తీసుకోలేదు, ప్రతిసారి ఒక బ్రదర్ అని చుట్టూ తిరిగాను, బట్ అతను స్టాండ్ తీసుకోలేదు. వెంటనే ఆయన నించోగానే సారీ అని చెప్పగానే ఎందుకు సారీ చెప్తున్నారు భరణి, ఆవిడ వెళ్ళిపోవడానికి మీరే కదా వాయిస్ రేస్ చేశారని నాగార్జున గారు చెప్పంగానే ఆయన నిజంగా గిల్ట్ ఫీల్ అయ్యారు అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్కి వస్తే మన ఎవరు అంటే నేను లైన్గా చెప్పట్లేదు, సైమల్టేనియస్గా ఎవరి పేరు వస్తే వాళ్ళది చెప్పేస్తున్నాను. నెక్స్ట్ వస్తే రీతు గురించి మాట్లాడినప్పుడు కూడా ఆవిడ చాలా మంచి అమ్మాయి, బట్ తను ఎవరిని ఎందుకు నమ్ముతుందో తెలియట్లేదు, నాకైతే స్వీట్ హార్ట్ అన్నట్టుగా చెప్పారు. రీతు కూడా ఆడేటప్పుడు స్టెబుల్గా ఆడితే తను ఖచ్చితంగా విన్ అవుతుందని చెప్పారు. నెక్స్ట్కి వస్తే కళ్యాణ్ గురించి ఈవిడ కూడా ఒకటే మాట చెప్పారు. ఏంటి అంటే కళ్యాణ్ కూడా ఆట విషయంలో నువ్వు ఓన్లీ ఒక దగ్గర స్టిక్ ఆన్ అయిపోకుండా ఆడాలి, లేదు అంటే డేంజర్ జోన్లో ఉంటావు అన్నట్టుగా చెప్పారు. నెక్స్ట్ హరీష్ గారి గురించి మాట్లాడినప్పుడు మాత్రం రామ్ రాథోడ్ హైలైట్ అసలు ఇవాళ. రామ్ రాథోడ్ గురించి మాట్లాడినప్పుడు రామ్ రాథోడ్ అసలు నువ్వేమన్నావురా
అంటే మామూలుగా ఆవిడ మాట్లాడే విధానమే అలా ఉంటుంది. ఏమన్నావురా, నేను నచ్చిన వాళ్ళతో ఒకలా ఉంటాను, నచ్చని వాళ్ళతో తక్కువ చేసి మాట్లాడతాను, నేను ఎప్పుడురా నిన్ను తక్కువ చేశాను బిడ్డా అని అన్నారు. ఎప్పుడురా తక్కువ చేశానని ఎక్కడ నెగిటివ్ వెళ్ళిపోయింది అనే టైంకి బిడ్డ అని చెప్పేసి పాజిటివ్ చేసేసారు ఆవిడ. అలా మాట్లాడడానికి తెలుగు వచ్చి అన్ని విధాలుగా మాట్లాడగలిగే వాళ్ళకు కూడా అలా మాట్లాడటం రాదు. నిజంగా సంజన గారికి ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. లోపుడు కూడా రెండు విషయాల్లో, అంటే నిన్న ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు తనుజ గారు ఫ్లోరా గారి గురించి కాఫీ ఫ్లోరా గారికి ఇచ్చారా మీరు, తీసుకెళ్లారా మీరు, ఆవిడకు వద్దన్నారా అని ఇలాంటి టాపిక్ వచ్చినప్పుడు ఫ్లోరా గురించి నన్ను ఎందుకు అడుగుతావు, ఆమె తినిందో లేదో నేను చూసుకుంటానా, ఆమె గురించి నేను ఎందుకు పట్టించుకుంటాను, ఐఎమ్ నాట్ హర్ మదర్, ఐఎమ్ హర్ ఫ్రెండ్ అని అన్నారు. అంటే ఐఎమ్ నాట్ హర్ మదర్ అనేది నెగిటివ్. అంటే ఏంటి ఇంత మాట అనేసింది, ఫ్లోరాతో ఇంత క్లోజ్గా ఉంటుంది అని ఇంత పీక్కి ఆ నెగిటివ్ వెళ్ళిపోయే లోపే ఐఎమ్ హర్ ఫ్రెండ్ అని చెప్పి బ్యాలెన్స్ చేసేసారు. అలా మాట్లాడడం సంజన గారికే సాధ్యం. అండ్ అది ఒక జెన్యూనా లేకపోతే ఆవిడ ఇంకా మాస్క్లో ఉన్నారా, నాకైతే కొంచెం డౌట్ అయితే ఉంది. అంటే గేమ్ గురించి ఆవిడ మొత్తం స్టడీ చేసి ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం చేంజ్ చేయాలి అన్నట్టుగా ఆడుతున్నారేమో అనిపిస్తుంది. బట్ ఈ దొంగతనాలు మాత్రం స్టార్టింగ్లో ఓకే బాగానే అనిపించింది, హౌస్ అందరికీ యాక్టివ్ చేశారు, బాగానే అనిపించింది. బట్ నిన్న మొన్న జరిగిన విషయాలు అస్తమానం సుమన్ శెట్టి గారు అదే లేకపోతే అసలు ఉండలేరు, దాచేయడం, ఇది 2వ సార్లో 3వ సారో దాచేయడం, తనుజకి ఎంతో ఇష్టమైన కాఫీ దాచేయడం, నిన్నే వచ్చిన దివ్య గారి బట్టలు దాచేయడం, ఇలాంటివి కొంచెం నాకు పిల్ల చేష్టలు అనిపించింది. అది కరెక్ట్ కాదు. బట్ ఈరోజు అది కూడా ఆవిడ బయటకు వచ్చేసారు కాబట్టి ఆ ప్రాబ్లం లేదని అందరు హ్యాపీ ఫీల్ అయ్యారు. నెక్స్ట్కి వస్తే హరీష్ గారు గురించి మాట్లాడినప్పుడు ఏంటంటే ఈయనతో ఉండడం చాలా కష్టం, చాలా పెద్ద మాట అనేసారండి హరీష్ గారిని. ఏంటి అంటే అది పర్సనల్ విషయం, పర్సనల్గా చెప్పాల్సిన విషయం. నిజంగా అంతమంది ముందు మాట్లాడడం నిజం. లాస్ట్ టైం కూడా ఆయన అలాగే బ్లేమ్ అయ్యారు, అంటే ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడారు అన్నట్టుగా బ్లేమ్ అయ్యారు. ఈ వీక్ కూడా ఆయన హైజీన్గా లేడు, 2-3 రోజులు వేసుకొని తిరిగిన ఆ జాకెట్ వేసుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అనేసి ఆవిడ డైరెక్ట్గా అనేయడం, అది ఒక విధంగా కరెక్టే, బట్ ఒక విధంగా కరెక్ట్ 50-50 అని చెప్తాను నేనైతే. 70-30 అని చెప్తా. ఎందుకు అంటే అది అట్లా చెప్పకూడదేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన లోపల ఉన్న పర్సన్ ఆయన గురించి బయట ఏమనుకుంటున్నారు అనేది ఒక చిన్న నెగిటివ్ వెళ్ళిద్ది. దాని తర్వాత నెక్స్ట్ పవన్ విషయానికి వస్తే పవన్ మామూలోడు కాదు, తను చాలా సెల్ఫిష్ అన్నట్టుగా చెప్పారు. ఏంటి అంటే లాస్ట్ టైము శ్రీజ ఏమంటారు మన రీతు తన కోసము కెప్టెన్సీ టాస్క్లో ఇచ్చేసి దానివల్ల ఈ అమ్మాయి నామినేషన్స్లో ఉంది. అలాంటి ఆమెని సేవ్ చేయలేదు పవన్. ఆ టైంలోనే అర్థమైపోయింది ఈ అబ్బాయి ఏంటి అని. అంటే ఇక మారుతాడా అంటే ఇంకా మార్చుకోలేడు అని చెప్పేశారు. కళ్యాణ్ మారుతున్నాడు, 2 days అయింది, లేదా హరీష్ గారు మారరు అలాంటి పర్సన్ అని చెప్పారు. కానీ పవన్కి మాత్రం స్టేట్మెంట్ ఇచ్చేసారు ఈ అబ్బాయి మారడు అనేసి. నెక్స్ట్కి వస్తే ఇమ్మాన్యుయల్ దగ్గరకు వచ్చేసరికి ఇమ్మాన్యుయల్ అసలు నిన్నటి నుంచి ఏడుస్తున్నాడు. టు బీ ఫ్రాంక్, అబ్బాయి ఏడుస్తుంటే ఖచ్చితంగా ఏడుపు వచ్చేస్తుంది. లిటరలీ నాకు నవ్వుతూనే కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయి ఆ అబ్బాయి ఏడుస్తుంటే. అంత ఎమోషనల్. అసలు కొన్ని సీన్స్ చూస్తాం కదా సినిమాలలో, కొంతమంది చేస్తే మనకేం అనిపించదు, బట్ కొంతమంది వాళ్ళు ఆ ఎమోషన్ క్యారీ చేసేటప్పుడు మనకు కూడా ఏడుపు వస్తుంది అంటారు చూడు, ఆ సీన్ పండింది అంటాం చూడండి. అలా ఈ అబ్బాయి యాక్టింగ్ అయితే చేయలేదు, రియల్ కాబట్టి మనకు అనిపించింది. నాకైతే ఖచ్చితంగా ఏడుపు వచ్చింది. చూసిన 3 సార్లు కూడా నేను నిజంగా నా కళ్ళమ్మటి నీళ్ళు పెట్టుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు. సో అలా అనమాట. ఇమాన్యుయల్ ఏడుస్తాను, రే ఏడవకురా అంటే ఎందుకు ఇమాన్యుయల్ అంత ఎమోషనల్ ఏంటి అని నాగార్జున గారు అడిగితే, నిజంగా సార్ నాకు ఆవిడ నిజంగా ఒక తల్లిలాగానే చూసుకున్నారు. ఆవిడ ఒళ్ళో పడుకున్నప్పుడు నేను మా అమ్మని మర్చిపోయాను, లైక్ అమ్మలాగానే చూశారు. నేను మనసు పూర్తిగా ఆమెని ఒక అమ్మలాగానే ట్రీట్ చేశాను. నేను తట్టుకోలేకపోతున్నాను ఆవిడ ఇలా ఎలిమినేట్ అవ్వడం, వాడిని అయిపోయాను అనిపిస్తుంది. ఇంతమంది ఉన్నా కూడా
ఆమె లేని లోటు అయితే నాకు తెలుస్తుంది. ఎవరితో జోక్ చేయాలి, ఎవరితో నేను హ్యూమర్ ఇవ్వాలి, ఎవరితో నేను ఉండాలి, నాకేం అర్థం కావట్లేదని నిజంగా చాలా ఫీల్ అయ్యాడు ఇది మాత్రం. నెక్స్ట్ సంజన గారికి ఓకే సంజన మీరు వెళ్ళిపోయే టైం వచ్చింది అని చెప్పేసి ఆమెకి పంపించేశారు. వెళ్తూ వెళ్తూ లాస్ట్ మెట్ ఎక్కేటప్పటికి సంజన 1 minute అని అన్నారనమాట. ఎక్కడ ఓంకార్ గారు 1 second అంటారు చూడండి అలా. వెంటనే సంజన గారు ఏంటి అని వెనక్కి అప్పటికే ఆవిడ ఏడుస్తూ వెళ్తూ వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చి బిగ్ బాస్ మీకు ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు, మీరు లోపలికి వెళ్ళడానికి అనంగానే అందరూ కొంతమంది ఫ్యూజులు ఎగిరిపోయాయి, కొంతమంది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళల్లో ఒకరు మన ఇమాన్యుయల్. అండ్ భరణి గారు కూడా చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారు. నిన్న ఆయన కూడా ఓటేసి ఈవిడ వెళ్ళిపోవడానికి కారణమయ్యానని చాలా గిల్ట్ అనేది తెలిసిపోతుంది. సో సంజన గారు లోపలికి వెళ్ళాలంటే లోపల ఉన్న వాళ్ళు కొన్ని సాక్రిఫైస్ చేయాలి. అసలు ఇది పెద్ద ట్విస్ట్. అసలు బిగ్ బాస్ ప్రతిసారి ట్విస్ట్ ఇస్తారు, ఎవరో ఒకరు ఇద్దరు చేయాలి. బట్ ఈసారి 5 మంది కాదు 4 చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కరు సాక్రిఫైస్కి 25% బ్యాటరీ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. సో బ్యాటరీ మొత్తం 0 అయిపోవడం వల్ల ఈవిడ వెళ్ళిపోయారు. సో 100% బ్యాటరీ వస్తే సంజన గారు లోపలికి వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ అయితే ఫిష్ బాల్ తీసుకొచ్చారు, అందులో కొన్ని చిట్టీలు ఉన్నాయి. ఆ చిట్టీలలో ఫస్ట్ చిట్టి ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ ఇమ్మానియలే వచ్చాడు. అయితే ఇమ్మానియల్ పేరు చూసి వెంటనే ఏమన్నారంటే ఆయన కెప్టెన్ అయ్యాడు కదా, సో ఆ కెప్టెన్సీని నువ్వు వదిలేసుకుంటే సంజన గారు లోపల రావడానికి 25% బ్యాటరీ పెరుగుతుంది. వితౌట్ సెకండ్ వెంటనే నాకు అనిపించింది అబ్బాయి ఇచ్చేస్తాడు, గివప్ ఇచ్చేస్తాడు అనేసి. అలానే వెంటనే తీసేసి హౌస్ మేట్స్ అందరికీ సారీ చెప్పాడు. ఎందుకంటే మీరే నాకు గెలిపించారు, ఐఎమ్ సారీ, మీరు గెలిపించిన ఈ కెప్టెన్స్ని నేను తీసేస్తున్నాను, నన్ను క్షమించండి, నేను మళ్ళీ ఆడి గెలుచుకుంటాను, ఇది ఆమె లోపలికి రావడానికి పనికొస్తుందంటే ఖచ్చితంగా ఇది వాడతా అని చెప్పేసి అన్నాడు. అనగానే వెంటనే పవన్ కెప్టెన్స్ బ్యాడ్జ్ని తీసుకెళ్ళి లోపల పెట్టమంటే పవన్ తీసుకెళ్ళి లోపల పెట్టేశాడు. వెంటనే బ్యాటరీ 25% వచ్చేసింది. నెక్స్ట్ చిట్టి తీశారు, ఎవరిది అంటే తనుజ గారిది తీయంగానే తనుజ కూడా ఎంతో ఇష్టమైన కాఫీని సాక్రిఫైస్ చేయాలి అన్నారు. కాఫీ కోసమే ఆవిడ నిజంగా చాలాసార్లు ఫైట్ చేసింది. జస్ట్ ఇంతకు ముందు కూడా నాకు కొంచెం కాఫీ పంపించండి అని అడిగింది, నిన్న గొడవ పడింది సంజన గారితో కేవలం ఆ కాఫీ గురించే. సో అదే కాఫీని సాక్రిఫైస్ చేయమన్నారు. నిజంగా బిగ్ బాస్ ఎలాంటి బిగ్ బాస్ అంటే మనకి ఇష్టమైనది ఇస్తేనే సాక్రిఫైస్ అంటాం కదా. మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనకిష్టమైనది సాక్రిఫైస్ చేస్తూ ఉంటాం కొన్ని రోజులు, దానికి వాల్యూ ఉంటుంది. అంటే మనకు నచ్చంది ఇచ్చేయడంలో వాల్యూ ఏముంది, మజా ఏముంది. సో తనుజ ఆలోచించి చాలా హౌస్లో ఉన్నన్ని రోజులు నువ్వు సాక్రిఫైస్ చేయాలన్నారు. సరే అని ఒప్పేసుకుంది. సంజన షాక్ అసలు. సో తనుజకి కూడా కాఫీ లేదనమాట. నెక్స్ట్ చిట్టి ఎవరిది వచ్చిందంటే శ్రీజ చిట్టి. శ్రీజని తీయగానే శ్రీజ ఏం చేయాలి నేను అనుకుంది పాపం. తన నించోగానే బిగ్ బాస్ నాగార్జున గారు ఏమన్నారంటే నీ దగ్గర ఉన్న బట్టలన్నీ ఇచ్చేయాలి, వెనక్కి ఇచ్చేయాలన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, బట్టలన్నీ వెనక్కి ఇచ్చేయాలి, జస్ట్ 1 set మాత్రమే నీ దగ్గర ఉండాలి. అంటే ఎన్ని రోజులు సార్ అని అడిగింది. ఎన్ని రోజులు అంటే నువ్వు ఉన్నన్ని రోజులు. ఎవరు అలా ఉంచరు. ఒక టాస్క్ పెట్టి నీ బట్టలు నువ్వు గెలుచుకోవచ్చానో ఏదో అంటారు, ఖచ్చితంగా ఇచ్చి ఉండాల్సిందే అనిపించింది. బట్ ఆ టైంలో ఆ పిల్ల ఏం ఆలోచించిందో తెలియదు. సారీ సంజన గారు అని చెప్పి కూర్చునిపోయింది. ఇక్కడే తెలుస్తుంది మన ఎవరు తన ఎవరు. అంటే అంటారు కదా కష్టాల్లో ఉన్నప్పుడు మన వాళ్ళు ఎవరు అనేది ఇలాంటప్పుడు తెలుస్తుంది అంటారు కదా. ఇది బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ అనమాట. వాళ్ళకి ఇచ్చింది మొత్తానికి తీసేసుకోరు, ఖచ్చితంగా ఇస్తారు. చూస్తూ ఉండండి, 2 రోజుల్లో ఈ వీక్లో ఖచ్చితంగా వాళ్ళు సాక్రిఫైస్ చేసింది వాళ్ళకు వచ్చేస్తుంది. సో శ్రీజ అయితే సాక్రిఫైస్ చేయలేదు. నెక్స్ట్ ఇంకొకరు ఎవరు, రీతు దగ్గరికి వస్తే రీతుకి ఒక టాస్క్ వచ్చింది. ఏంటి అంటే ఇది నిజంగా ప్రతి సీజన్లో జరుగుతుంది, ఈ సీజన్లో కూడా జరిగింది. ఏంటి అంటే రీతుకున్న బాబ్ హెయిర్ లాగా కట్ చేసుకోవాలి. ఇంకా రీతు ఏం చేయాలో అర్థం కాలేదు. టు బీ ఫ్రాంక్, ఎవరైనా సరే బాధపడతారు. ఈసారి మాత్రం రీతు ఏడుపులో ఒక న్యాయం ఉందనిపించింది. బట్ ఈ రీతు కొంచెం ఓవర్ చేస్తుంది, అదే అందరికీ నచ్చదు. సో కట్ చేసుకుంటా అని చెప్పి ఒప్పేసుకుంది. సంజన అయితే షాక్ నిజంగా.
వీళ్ళిద్దరూ అంటే తనూజ అండ్ ఇమాన్యుయల్ చేసిన సాక్రిఫైస్ కన్నా హెయిర్ అనేది మామూలు విషయం కాదు కదా. సో హెయిర్ సాక్రిఫైస్ చేసేసింది. దివ్యాని కట్ చేయమన్నారు, ఫ్లోరా గారు అండ్ దివ్య పవన్ ఇట్లా కట్ చేశారు. కట్ చేసిన తర్వాత కూడా టు బి ఫ్రాంక్ రీతు బాగానే కనిపించింది. ప్రతి సీజన్లో అమ్మాయిలు హెయిర్ కట్ చేసుకున్నారు. అంతకుముందు హారి ఏం పేరు అమ్మాయి పేరు ఏం పేరు హరిత అనుకుంటా ఆ పిల్ల. ఆ తర్వాత నెక్స్ట్ ప్రియాంక, వీళ్ళంతా కట్ చేసుకున్నప్పుడు క్యూట్గానే ఉన్నారు. అలాగే రీతు కూడా బాగానే ఉంది, మరీ దగ్గరికి కట్ చేయలేదు, బట్ కొంచెం మంచి షేప్లోనే కట్ చేశారు. రేపటికి ఇంకా బాగా కనిపిస్తుంది. సో రీతు అయితే హెయిర్ కట్ చేసుకుంది. దానికి సంజన నిజంగా గ్రాటిట్యూడ్ తీసుకోవాలి రీతుకి. నెక్స్ట్ సుమన్ శెట్టి గారి పేరు వచ్చింది. సుమన్ శెట్టి గారు ఏంటి అంటే అందరూ అమ్మో అమ్మో అనుకున్నారు, ఎందుకంటే గుండు గీసుకోవాలి అనేది అంటారేమో అనుకున్నట్టున్నారు అందరూ. బట్ సుమన్ శెట్టి గారు పూర్తిగా ఎడిక్ట్ అయిపోయినటువంటి సిగరెట్ని సాక్రిఫైస్ చేయాలి. సుమన్ శెట్టి గారు అయితే వితౌట్ రిగ్రెట్ నేను చేయలేనని చెప్పేశాడు. పాపం ఆయన నిజంగా పూర్తిగా ఎడిక్ట్ అయిపోయారు కాబట్టి ఆయన చేయలేరు ఖచ్చితంగా. సో అతను నేను చేయలేను సార్ అని చెప్పాడు. లాస్ట్ ఒక సీజన్లో ఎవరు బాలాదిత్య గారు ఇచ్చేశారు, సాక్రిఫైస్ చేశారు. ఆ తర్వాత మానేశారు కూడా. బట్ ఈ సీజన్లో సుమన్ శెట్టి గారు మానేయలేకపోయారు, నేను ఇవ్వలేనన్నారు. నెక్స్ట్ భరణి గారి పేరు వచ్చింది. భరణి గారు ఏంటంటే ఆయన ఏం సాక్రిఫైస్ చేయాలి, ఈయనని గుండు గీసేస్తారా ఏంట. నిజంగానే బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు మామూలుగా ఉండవు అసలు. లేదంటే బియర్డ్ తీయాలా, ముస్టాస్ తీయాలా, ఇలాంటివి ఉంటాయి కదా. సో అలాంటిది ఏదో అనుకుంటే ఆయన దగ్గర ఉన్న రెడ్ బాక్స్ ఏదైతే ఆయన అపురూపంగా దాచుకొని అది చాలా ఇంపార్టెంట్, అది ఉంటేనే నేను లోపలికి వెళ్తా లేదంటే వెళ్ళిపోతా అని చెప్పి వెనక్కి కూడా వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారో ఆ బాక్స్ తీసుకెళ్ళి పెట్టమన్నారు బ్రో. అసలు మామూలు విషయం కాదు కదా. బిగ్ బాస్ ఆట మామూలుగా ఆడుకోరు అసలు. ఎమోషన్స్తో ఆడుకోవడం అంటే బిగ్ బాస్ తర్వాత అన్నిటికీ రెడీ అయిపోయి వెళ్ళాలి అందులోకి. అదొక ఎంత ఉత్సాహాన్ని ఇస్తుందో అంత బాధనిస్తుంది, అంత సాక్రిఫైస్ ఇస్తుంది, అంత వాల్యూస్ ఇస్తుంది. ఒక మనిషికి ఇవ్వాల్సిన వాల్యూస్ చాలా నేర్పిస్తుంది అనే చెప్పాలి. చాలామందికి బిగ్ బాస్ ఇష్టం లేదంటే కొన్ని చేష్టల వల్ల చాలామందికి బిగ్ బాస్ ఇష్టం లేదు. కానీ అందులోకి వెళ్ళడం వల్ల మనం ఏంటి, మన రియాలిటీ ఏంటి అనేది బయటపడుతుంది అనమాట. సో ఖచ్చితంగా భరణి గారు సాక్రిఫైస్ చేస్తారని అనుకున్నాను. ఎందుకంటే ఆయన ఆల్రెడీ రిగ్రెట్ ఫీల్ అయ్యారు ఆవిడ బయటికి వెళ్ళిపోయిన తర్వాత. సో వెంటనే ఆ బాక్స్ తీసుకెళ్ళి లోపల పెట్టేశారు చాలా బాధపడుతూ. సంజన గారితో చెప్పారు నాగార్జున గారు, బ్యాటరీ అయితే ఫుల్ అయిపోయింది, ఇంకా ఆవిడ వెళ్ళిపోవచ్చు. సంజన గారితో వీళ్ళని మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలంటే లేదు సార్ డెఫినెట్గా గుర్తు పెట్టుకుంటానన్నారు. లోపలికి వచ్చే ముందు సుమన్ శెట్టి గారు అండ్ మన ఏమంటారు ఈయన మాట్లాడుతున్నారు హరీష్ గారు, ఇదంతా యాక్టింగ్, ఇదంతా మాస్క్, ఇది మామూలుగా కాదు ఇది అది అన్నట్టుగా వాళ్ళ ఇదిలో వాళ్ళు మాట్లాడు. సుమన్ శెట్టి గారు కూడా ఊసరవెల్లిలాగా ఒక్కొక్కరు రంగులు మారుస్తున్నారు, ఇది రియాలిటీ కాదు అంటే ఎన్నాళ్ళు ఈ రియాలిటీ ఉంటుందో చూద్దామంటారు. ఈలోపు తనుజ వచ్చి టీ పెట్టండి అంటే నా చేయి బాగాలేదు, నేను హైజీన్గా లేను, నేను పెట్టను అనేశారు. ఎందుకంటే ఇంతకు ముందే అన్నారు కదా తప్పులేదు, ఎవరైనా అలానే ఫీల్ అవుతారు. అందులో హరీష్ గారు ఇంకా ఫీల్ అవుతారు. సో ఏమన్నారు అంటే అదేంటి సార్ దానికి దీనికి సంబంధం ఏంటి అంటే నా ఫింగర్ బాగాలేదు అండ్ ఆల్రెడీ కెప్టెన్గా ఉన్నప్పుడు ఇమాన్యుయల్ గారు నాకు 2 days రెస్ట్ తీసుకోండి అని చెప్పేశారు. సో ఐ మీన్ రెస్ట్ ఐ కాంట్ డూ అని చెప్పేశారు. యాజ్ యూజువల్ తనుజ అడిగింది 2-3 సార్లు వెళ్ళిపోయింది. నెక్స్ట్ లోపలికి వచ్చేసారు సంజన గారు. సంజన గారు లోపలికి రాగానే అందరు హగ్ చేసుకున్నారు. అసలు ఆవిడ అయితే రీతుకి చాలా అంటే చాలా గ్రాటిట్యూడ్. ఎందుకంటే హెయిర్ అనేది ఒక ఆడపిల్లకి చాలా ఇంపార్టెంట్ తను గ్రూమ్ చేసుకోవడానికి. అలాంటిది హెయిర్ని ఇచ్చేసావు, కనీసం 6-7 months పడుతుంది అంటే ఇమాన్యుయల్ వెంటనే 3 months ఉంటుంది కదా మనతోనే, ఇక్కడ పెరిగే సిద్ధిలే హెయిర్ అని. అంతకుముందు సంజన గారు చెప్పారు ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లోనే, నువ్వు పవన్ని కళ్యాణ్ని నమ్మకు, నీ ఆట నువ్వు ఆడితే మంచిగా ఉంటుంది, వాళ్ళని నమ్మకమ్మ అని. కానీ వెంటనే మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళి ఆ పవన్నే హగ్ చేసుకొని ఏడుస్తుంది ఆ పిల్ల, ఇంకా మారదు, వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయింది. సుమన్ శెట్టి గారు ఇలాంటి వాళ్ళు, తనుజ గారు కాఫీకి, సుమన్ శెట్టి గారు సిగరెట్కి ఎడిక్ట్ అయ్యారు. కానీ ఈ అమ్మాయి మన రితు చౌదరి మాత్రం పవన్కి ఎడిక్ట్ అయిపోయింది. సో కష్టం మారడం. సో ఇది ఇవాళ జరిగిన విషయం. ఇదిలా ఉండగా
రేపు ఏం జరుగుతుంది? ఇంతకు ముందే ఏమంటారు, దసరా కోసం అనేసి మాజా పంపించారు. మాజా కంటెస్ట్ లైక్ మాజా బ్రాండింగ్ వాళ్ళు పంపించారు. ఎవరైతే దసరాకి ఉద్దేశిస్తూ మంచి రంగోలీ మంచి ఒక బ్యూటిఫుల్ ఇదిని తీసుకొస్తారో వాళ్ళు గెలుచుకుంటారు గిఫ్ట్ హ్యాంపర్ అని చెప్పేసి ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ పెట్టారు. ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ పెడితే ఒక కార్డ్బోర్డ్ లాగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తనోజ ఒక మంచి ముగ్గేసింది, లైక్ ఫ్లవర్ లాగా ముగ్గేసింది. ఇక్కడ పవన్ ఒక శివుడి బొమ్మ అనుకుంటా, మంచి సారీ దుర్గామాత బొమ్మని వేశాడనమాట రంగోలీతో. చాలా చక్కగా వేశాడు అబ్బాయి. చూసినప్పుడే అనిపించింది వీళ్ళు బాగా చేస్తున్నారని. వీళ్ళు మాలలు అక్కడ ఉన్న ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ మొత్తం, ఇంగ్రీడియంట్స్ కాదు సారీ, పువ్వులు కానీ దీపాలు కానీ రంగులు కానీ ప్రతిదీ వాడాలి. వీళ్ళు వాడారు, వాళ్ళు వాడారు. బట్ ఇక్కడ ఓనర్స్ ఏం చేశారంటే వాళ్ళు పూల మాలలు వాడలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే యాజ్ యూజువల్ ఒక రోజు వేసుకునే ముగ్గులాగా వేశారు. బట్ వీళ్ళు దసరాని ఉద్దేశిస్తూ వేశారు కాబట్టి టెనెంట్స్ గెలిచారు. దివ్య ఏమంటారు సంచాలక్గా ఉంది, కరెక్ట్గానే తను ఇచ్చేసింది. సో ఇది జరిగింది. అండ్ సంచాలక్ అంటే గుర్తొచ్చింది, స్టార్టింగ్లోనే మన శ్రీజ సంచాలక్గా చేసింది కదా, ఏమంటారు హౌస్ ఇంటి నుంచి వచ్చే న్యూస్ కోసం వాళ్ళు బజర్ రౌండ్ ఒకటి ఉంటుంది. ఎక్కడైతే ప్రియా అండ్ సంజన గారి విషయంలో వార్ జరిగింది కదా, ఆ విషయంలో శ్రీజాని అడిగారు. శ్రీజ కోసం అని చెప్పేసి మన బయట ఉన్న వాళ్ళు లైక్ ఆడియన్స్ ఏంటి కరెక్టా రాంగ్ అంటే రాంగ్ అన్నట్టుగా మాట్లాడారు. వెంటనే శ్రీజాని అడిగారు, అమ్మ నువ్వు చేసింది ఏంటి సంచాలక్గా అంటే, లేదు సార్ నేను చేసింది కరెక్టే, నేను ప్రియాకే ఇచ్చాను. మరి అంతకుముందు సంజనాకి ఎందుకు ఇచ్చావంటే, చెయ్యి వెళ్ళింది బట్ ప్రియా బజర్ ఒత్తింది, సౌండ్ ప్రియా ఒత్తితే వచ్చింది. మరి ఎవరు గెలిచినట్టు? ప్రియానే కదా అంటే, అవును సార్. మరి ఎందుకు సంజనాకి ఇచ్చావు అంటే, నేను సంజన గారు అనుకున్నాను బట్ తర్వాత ప్రియా గారు అని తెలిసి నేను ప్రియాకి ఇచ్చానని చెప్పింది. వెంటనే ప్రియాని అడిగారు, ప్రియా మరి నువ్వెందుకు అలిగావు అంటే, అలగడం అంటే శ్రీజ మీద అలిగామంటే, శ్రీజ మీద కాదు సార్, ఎవరైతే ఇన్పుట్స్ ఇచ్చారో బయట నుంచి చాలా వాయిసెస్ వినిపించాయి. సో నేను ఆమెకి రావాల్సిన ఛాన్స్ నేను తీసుకొని నా ఫ్యామిలీతో మాట్లాడుతున్నాను అన్న ఒక ఫీలింగ్లో నాకు చాలా గిల్ట్ ఫీలింగ్ వచ్చింది. సో అందుకని నేను తీసుకోలేకపోయాను అని అన్నారు. సో ఇక్కడ చాలా క్లారిఫై చేసేసారనమాట. సో ఇక్కడ ఏంటి అంటే శ్రీజకు ఒక పనిష్మెంట్ ఇచ్చారు, బిగ్ బాస్ చెప్పే వరకు అదే డ్రెస్లో ఉండాలి అని. సో ఇది ఇవాళ జరిగిన విషయం. ఇంకొకటి ఏంటి అంటే సుధా అనే ఒక అవుటర్ లైక్ ఆడియన్ ఆవిడ ఏం చెప్పారు అంటే, హౌస్ మేట్స్ ఏంటో అసలు ఎవరు ఓనర్సో ఎవరు టెనెంట్సో అసలు ఏం అర్థం కావట్లేదు, ఇంకా ఓనర్స్ కన్నా టెనెంట్సే లోపల ఎక్కువగా ఉంటున్నారు అని. సో ఈ విషయం కడిగేద్దామా అనేసి నాగార్జున గారు అన్నారు. వెంటనే అడిగారు కూడా. సో అప్పుడు వెంటనే మన పవన్ చెప్పాడు, మేము ఒక యూనిక్ గ్రూప్ డెసిషన్తో ఇలా ఉన్నాము అన్నట్టుగా మాట్లాడారు. సో దాని గురించి నువ్వెలా డిసైడ్ చేస్తావు, ఏమంటారు హౌస్ మేట్స్ కాదు ఆడియన్సే అడుగుతున్నారు ఇలా అని చెప్పారు. ఆడియన్స్కి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి మీ మీద అనేసి చెప్పారు. అందులో ఒకటి శ్రీజాది. సో ఇలాంటి కంప్లైంట్స్ అయితే వచ్చేసాయి. అవుట్పుట్స్ అయితే చాలా ఇచ్చారు, ఇన్పుట్స్ అయితే చాలా ఇచ్చారు. సో ఇవాళ తీసుకున్న ఇన్పుట్స్తో నెక్స్ట్ రేపు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఈ వీక్ ఏం జరుగుతుంది. సో మీలో ఎవరికి అనిపిస్తుంది ఎవరు ఎలిమినేట్ అవుతారని? నామినేషన్స్లో ఉన్నది ప్రియా, రామ్ రాథోడ్, రీతు, కళ్యాణ్ అండ్ హరీష్ గారు. వీళ్ళు నామినేషన్స్లో ఉన్నారు. మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రేపు దసరా ఉత్సవాలతో వచ్చేస్తున్నామని చెప్పారు. ఇది ఇవాల్టి బిగ్ బాస్. థ్యాంక్ యూ.